తెలంగాణలో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజుల నుంచి పగలు పూట భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం అవ్వగానే ఈదురుగాలతో కూడిన వాతావరణం మార్పును మనం చూస్తున్నాం. కొన్ని ప్రదేశాల్లో వర్షం కూడా కురుస్తుంది. ఇదే వాతావరణం మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని కూడా తెలియజేస్తున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. ఆకేష్, ఇప్పటికే చూస్తున్నాం నైరుతి రుతుపవనాల రాక త్వరలోనే ఉంది. అయితే వాతావరణంలో మార్పులు ఉంటాయి కూడా అని తెలియజేస్తున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? ఎలా ఉండొచ్చు వాతావరణంలో మార్పులు? గుడ్ ఈవినింగ్ రత్న. తెలంగాణలో భిన్నమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రాబోయే 3-4 రోజుల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అక్కడక్కడ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. రాబోయే 4-5 రోజుల్లో కూడా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఇప్పటికే తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ నుంచి 3 రోజుల పాటు కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరోపక్క పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నటువంటి క్రమంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని సూచిస్తున్నారు. ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలను తాకేటువంటి క్రమంలో చిన్నపాటి ముసురుతో కూడినటువంటి వర్షం పడతా ఉంది, పడుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతోటి కురిసేటువంటి వర్షం కూడా వచ్చేటువంటి పరిస్థితులలో రైతులు ఎక్కువగా కూలి పనులకు వెళ్లేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా కూడా ఉరుములు మెరుపులు వచ్చేటువంటి సమయంలో వ్యవసాయ పనులకు వెళ్లేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. సమయంలో చెట్ల కిందికి వెళితే పిడుగులు పడే ఛాన్స్ 100% ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పిడుగుపాటుతోటి చాలా మరణాలు ప్రతి సంవత్సరం సంభవిస్తున్నాయి. గత సంవత్సరం కూడా పిడుగుపాటుకు గురై అనేక మంది చనిపోయారు. ఇటీవల కాలంలో కూడా తెలంగాణలో ఉరుములు మెరుపులు పిడుగులతోటి చనిపోయినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే వాతావరణం ఉంటుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం వాతావరణం కొంత చల్లబడినప్పటికీ కూడా వడగాలుల ప్రభావం మాత్రం తగ్గలేదు. రోజుకు 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. ఖమ్మం లాంటి ప్రాంతాల్లో అయితే రోజుకు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న నుంచి కూడా కొంత వాతావరణం చల్లబడిపోయింది. వేడి గాలుల ప్రభావం కొద్దిగా తగ్గింది. ఇంకా రాబోయే 4-5 రోజుల్లో కూడా ఋతుపవనాలు ఎప్పుడైతే కేరళను తాకుతాయో అప్పటి నుంచి కూడా వాతావరణం పూర్తిగా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కొంత చల్లబడ్డ వాతావరణంతో తెలంగాణ ప్రజలైతే కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రత్న. అయితే నైరుతి ఋతుపవనాల రాక తర్వాత వర్షపాతం ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు అనుకోవచ్చు వాతావరణ శాఖ అధికారులు యాకేష్. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగానే నమోదవుతుంది ఈసారి అని చెప్పి తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు దాన్ని? ఈసారి ఎల్నినో ప్రభావంతో వర్షాలు కొంత తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ఎప్పుడైనా ఈ ఋతుపవనాల రాకతోటి భారీగా కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. గత సంవత్సరం కూడా చూస్తున్నాము, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ ప్రాజెక్టుల్లో కూడా భారీగా వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక చెరువులు కుంటలు కూడా వర్షాలతో నిండిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈసారి కూడా కొంత ఎల్నినో ప్రభావంతో వర్షాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఉన్న చోట్ల ఉన్న జిల్లాలలో మాత్రం భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కొన్ని జిల్లాలు మాత్రం అత్యల్పంగా కూడా వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో అంటే పూర్తిగా విస్తరించిన నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాతకి మాత్రమే వర్షాల ప్రభావం అనేది అధికారులు అంచనా వేస్తారు. ప్రస్తుతానికైతే కొంత తక్కువ వర్షపాతమే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. భారీ వర్షాలు వస్తాయని మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా రోజు రోజుకు జరుగుతున్న పరిమాణాలు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల క్రమంలో
కొంత వర్షపాతం తక్కువగానే ఈసారి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎల్నినో ప్రభావంతో కూడా ఈ వర్షాలు కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ఈ నైరుతి ఋతుపవనాల రాకకు సంబంధించి కొంత తెలంగాణలో అంటే ఇప్పటికీ కేరళను తాకే అటువంటి సమయంలో అటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కొంత వాతావరణం అయితే చల్లబడిపోయింది. నిన్న మొన్నటి వరకు కూడా ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మాత్రం అట్టడికిపోయారు. అటు ఉక్కపోత ఉబ్బరింత తోటి కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కనిపించాయి. రాబోయే రోజుల్లో కూడా కొంత పగటిపూట ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గుతాయని వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఎండల ప్రభావం లేదని చెప్పుకోవచ్చు. ఇటు కేరళ తీరాన్ని తాకేటువంటి క్రమంలో ఋతుపవనాలు వాతావరణం చల్లగానే ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రజలైతే ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆకాష్.